అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్ ఎఫ్‌డిఎఫ్ఎస్ రియాక్షన్ ఆఫ్ సంక్రాంతికి వస్తున్నాం. అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబినేషన్‌లో వచ్చిన మూడో సినిమా ఇది. అంతకుముందు వచ్చిన ఎఫ్2 అండ్ ఎఫ్3 హిలేరియస్‌గా వర్కౌట్ అవ్వడంతో సేమ్ అదే కాంబినేషన్ మళ్ళీ రిపీట్ చేశారు ఇక్కడ. సో స్పెసిఫిక్‌గా స్టోరీ గురించి చెప్పాలి అంటే ఏం లేదు. అంటే ఆల్రెడీ ట్రైలర్‌లో చూసాము. వెంకటేష్ ఈ సినిమాలో ఒక పోలీస్‌గా, ఒక ఫ్యామిలీ మ్యాన్‌గా డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ప్లే చేశారు. స్పెసిఫిక్‌గా ఇది కథ, దీనికి కథా గమనం ఇది అని చెప్పడానికి హైలైట్స్‌గా అయితే ఏం లేదు. ఇట్స్ మోర్ ఆఫ్ సినిమాలో డిఫరెంట్ సెట్స్ ఆఫ్ కామెడీ ట్రాక్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ సెట్స్ ఆఫ్ కామెడీ ట్రాక్స్ అన్నీ కూడా ఒకదానితో ఒకటి అలైన్ అవుతూ ఆడియన్స్‌ని ఎంగేజ్ చేస్తాయన్నమాట. వెంకటేష్ గారు ఎప్పట్లాగే హిలేరియస్‌గా నవ్వించారు. ఆయన కామెడీ టైమింగ్ గురించి స్పెసిఫిక్‌గా ఈ కామెడీ ఫ్యామిలీ జానరాకి వచ్చేటప్పటికి ఆయన బీట్ చేసేవాళ్ళు ఎవరు లేరు ఆబ్వియస్‌గా. సో హి వాస్ హిలేరియస్. క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్‌లో ఒక ఫ్రస్ట్రేషన్‌తో ఆయన మగాళ్ళకి ఒక మెసేజ్ ఇస్తాడనమాట. అది చాలా బాగా వర్కౌట్ అయింది. థియేటర్‌లను దద్దరిల్లుతాయి పక్కా. వెంకటేష్ తర్వాత ఈ సినిమాలో మరో క్యారెక్టర్ హిలేరియస్‌గా పెళ్ళిందంటే బుల్లిరాజు. సో బేసిక్‌గా మనోడు చైల్డ్ ఆర్టిస్ట్. అతని పేరు రేవంత్. చాలా బాగా చేశాడు. అంటే మాస్టర్ భరత్ ఏ రేంజ్‌లో చేసేవాడో అంతకుముందు మనకి ప్రీవియస్ 'డి' అలాంటి సినిమాల్లో. సో ఆ స్థాయిలో అంటే లిటరల్‌గా చెప్పాలంటే చిన్న మాస్టర్ భరత్‌కి రీప్లేస్‌మెంట్ ఈ రేవంత్. బుల్లిరాజ్ అనే క్యారెక్టర్‌లో హిలేరియస్‌గా వర్కౌట్ అయింది ఆ క్యారెక్టర్. లిటరల్లీ థియేటర్ మొత్తం నవ్వుతున్నారు బుల్లిరాజు సీన్స్‌కి. సో అది కొంచెం ఇన్‌స్పైర్డ్ ఫ్రమ్ జంధ్యాల గారి 'హై హై నాయక' అనే సినిమా నుంచి చిన్నపాటి ఇన్‌స్పిరేషన్ ఉండింది ఆ క్యారెక్టర్‌కి. బట్ చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయింది. అంటే చిన్న పెద్ద అని లేదు. ప్రతి ఒక్కరు నవ్వుకుంటారు ఆ క్యారెక్టర్ వచ్చిన ప్రతిసారి. ఆ క్యారెక్టర్ సినిమాలో బుల్లిరాజు మీదకి టైట్ క్లోజ్ వెళ్ళిన ప్రతిసారి థియేటర్ మొత్తం దద్దరిల్లిందనమాట. సినిమాకి మెయిన్ హైలైట్ బుల్లిరాజు క్యారెక్టర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మీనాక్షి అండ్ ఐశ్వర్య రాజేష్. ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా మీనాక్షి అండ్ ఒక ఇన్నోసెంట్ వైఫ్ గా ఐశ్వర్య రాజేష్ ఇద్దరు కూడా మంచి క్యారెక్టర్స్ ప్లే చేశారు. వాళ్ళ క్యారెక్టర్స్ కంటే కూడా వాళ్ళ క్యారెక్టర్స్ మీద రాసిన కామెడీ బాగా వర్కౌట్ అయింది. సో చాలా మంది రిలేట్ అవ్వచ్చు. రెగ్యులర్ ఫ్యామిలీ ఆడియన్స్ కి వీళ్ళిద్దరి మధ్య జరిగే టగ్ ఆఫ్ వార్ అనేది బాగా ఎంజాయ్ చేస్తారు. నరేష్ అండ్ విటీవీ గణేష్ కాంబినేషన్ లో వచ్చే కామెడీ సీన్స్ కూడా కొంత మేరకు వర్కౌట్ అయ్యాయి. అదర్ దాన్ దట్ యానిమల్ ఫ్రేమ్ ఉపేంద్ర అండ్ సాయి కుమార్ కాంబినేషన్ లో వచ్చే సీన్స్, సాయి కుమార్ బేస్ వాయిస్ ని బేస్ చేసుకొని రాసిన కామెడీ ట్రాక్ అనేది ఓ మోస్తరుగా వర్కౌట్ అయింది. టెక్నికల్ గా ఈ సినిమాలో స్పెసిఫిక్ గా హైలైట్ చేయాల్సింది బీమ్స్ మ్యూజిక్ అనమాట. సో సాంగ్స్ ఆల్రెడీ సూపర్ హిట్ అయ్యాయి, అందరికీ తెలిసింది ఆ విషయం. బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో కూడా పర్వాలేదు అనిపించుకున్నాడు. సినిమాటోగ్రఫీ సమీర్ రెడ్డి. ఈ టైప్ ఆఫ్ పార్షియల్ కామెడీ సినిమాలకి స్పెసిఫిక్ గా టెక్నికాలిటీ అంటే ఆర్ట్ వర్క్ బాగుండాలి, లేదంటే ప్రొడక్షన్ డిజైన్ బాగుండాలి అన్న నామ్స్ ఉండవు. ఎందుకంటే అక్కడ సీన్స్ వర్కౌట్ అయినాయి అంటే చాలు. బ్యాక్గ్రౌండ్ లో సెట్ వర్క్ కరెక్ట్ గా ఉందా, కలర్ గ్రేడింగ్ కరెక్ట్ గా ఉందా, డిఏ కరెక్ట్ గా చేశారా, మేకప్ కరెక్ట్ గా ఉందా, సీజీ కరెక్ట్ గా సెట్ చేశారా, ఇవన్నీ జనాలు పట్టించుకోరన్నమాట మోస్ట్లీ. బికాస్ ఆ జానరాకు ఉండే ఫీజిబిలిటీ అది. సో దాన్ని అనిల్ రావిపూడి చాలా ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకున్నారు. చాలా చోట్ల సెట్స్ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ఆర్టిఫిషియల్ గా ఉంటాయి. బట్ స్టిల్ జనాలు ఎవరు కూడా దాన్ని పట్టించుకోరు అనమాట. కామెడీతో మ్యాజిక్ చేశారు ఇక్కడ. సో అనిల్ రావిపూడి ఒక డైరెక్టర్ గా, ఒక రైటర్ గా తన బలం ఏంటన్నది తనకు తెలుసు. అనిల్ రావిపూడి చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్. తన సెట్ ఆఫ్ ఆడియన్స్ ఎవరు, తన ఆడియన్స్ కోరుకునే అంశాలు ఏంటి అనే విషయంలో చాలా క్లారిటీ ఉంటుంది. సో సంక్రాంతికి వస్తున్న సినిమా మొత్తం తన టార్గెట్ ఆడియన్స్ ఎవరు, స్పెసిఫిక్ గా ఫ్యామిలీ ఆడియన్స్, లేదంటే స్పెసిఫిక్ గా కామెడీ జానర్ ఎంజాయ్ చేసే ఆడియన్స్, వాళ్ళకి కావాల్సిన అంశాలన్నీ కూడా పుష్కలంగా నింపేశాడు. లిటరల్లీ స్టార్టింగ్ టు ఎండ్ దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ కామెడీ సీన్స్. స్పెసిఫిక్ గా గోదావరి గట్టు సాంగ్ పోర్షన్ తర్వాత వచ్చే ఒక కామెడీ సీక్వెన్స్ కానీ, అలాగే ఘాట్ రోడ్ లో ఐశ్వర్య రాజేష్ కామెడీ సీక్వెన్స్ కూడా బాగా వర్కౌట్ అయింది. సో ఇలాగా నెంబర్ ఆఫ్ కామెడీ సీక్వెన్సెస్ తో సినిమాని లిటరల్లీ ఫిల్ చేసేసారనమాట. సో అందువల్ల స్టోరీ ఏంటి, స్క్రీన్ ప్లే ఎటు వెళ్తుంది, ఈ క్యారెక్టర్ ఎవరు, ఈ క్యారెక్టర్ అవసరం ఏముంది, ఇలాంటి లాజికల్ క్వశ్చన్స్ ఏవి కూడా ఆడియన్స్ మైండ్ లోకి రావు. రీజన్ ఎక్కడికెక్కడ కామెడీ పోర్షన్స్ తో నింపేసుకుంటూ వెళ్ళాడు. అలాగే క్లైమాక్స్ లో బేసిక్ గా ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి ట్రై చేశారు. అయితే ఆ క్లైమాక్స్ పోర్షన్ లో ఇచ్చిన మెసేజ్ ఏదైతే ఉందో దాన్ని అండర్లైనింగ్ గా ఫస్ట్ నుంచి కొంచెం హైలైట్ చేసుకుంటూ వస్తే బాగుండేది. అయితే అనిల్ రావిపూడి మైట్ బి ఇంత హిలేరియస్ ఫిల్మ్ లో అంత సీరియస్ సబ్జెక్ట్ ముందు నుంచి ఇంక్లూడ్ చేయడం ఎందుకు అనుకున్నాడో ఏమో. స్పెసిఫిక్ సీక్వెన్స్ ఐడియాలజీ బాగున్నా, దాంట్లో ఉన్న వాల్యూ బాగున్నా, ఒక ప్యాచ్ లో అనిపించింది తప్పితే సినిమాతో పాటు అది ఎక్కడ క్యారీ ఫార్వర్డ్ అవ్వలేదు. సో ఆబ్వియస్ గా ఈ సినిమా విషయంలో జరిగే పెద్ద డిస్కషన్ ఏంటంటే క్రిజ్ కామెడీ అని, లేదంటే జనాలకి నచ్చదని, అందరికీ ఎక్కదని. సో ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది ప్రతిసారి. ఒక కామెడీ సీక్వెన్స్ అందరికీ వర్కౌట్ అవ్వాలి అనే ఒక రూల్ ఏం లేదు. కొంతమందికి డార్క్ హ్యూమర్ నచ్చుతుంది, ఇంకొంతమందికి ప్లెయిన్ కామెడీ నచ్చుతుంది, ఇంకొంతమందికి డబుల్ మీనింగ్ జోక్స్ నచ్చుతాయి. ఒక డిఫరెంట్ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటున్నారు. సో ఆబ్వియస్ గా సంక్రాంతికి వస్తున్నాం, టార్గెట్ ఆడియన్స్ ఎవరు అనేది అనిల్ రావిపూడికి ఆల్రెడీ క్లారిటీ ఉంటుంది. ఆబ్వియస్లీ దీన్ని 100% క్రింజ్ కామెడీ అనే అవకాశం కూడా ఉంది. అయితే సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా టార్గెట్ ఆడియన్స్ ఎవరు? సో ఈ విషయంలో అనిల్ రావిపూడికి ఒక క్లారిటీ ఉంది, మేకర్స్ కూడా క్లారిటీ ఉంది, వెళ్ళే ఆడియన్స్ కూడా క్లారిటీ ఉంది. సంక్రాంతికి వస్తున్నాం ఈజ్ వన్ ఫిలిం విచ్ విల్ ఎంటర్టైన్ ద ఆడియన్స్ టు ద కోర్. స్పెసిఫిక్ గా బుల్లిరాజు కామెడీ సీన్స్ చాలా హైలైట్ గా నిలుస్తాయి. ఆ అబ్బాయిని ఫస్ట్ నుంచి ప్రెస్ మీట్స్ లో ఎందుకని మాట్లాడద్దు అన్నారు, సినిమా చూసిన తర్వాత అర్థం అవుతుంది అనమాట. చాలా అంటే చాలా బాగా చేశాడు ఆ అబ్బాయి. అదర్ దాన్ దట్ వెంకటేష్ ఐశ్వర్య రాజేష్ కానీ, వెంకటేష్ మీనాక్షి చౌదరి, లేదంటే వెంకటేష్ మీనాక్షి చౌదరి అండ్ ఐశ్వర్య రాజేష్ ఈ కాంబినేషన్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. సో ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇది ఒక మంచి ఫీస్ట్ అనమాట. సినిమాలో ఎక్కడ కూడా విపరీతమైన వైలెన్స్ కానీ, అసభ్యకరమైన కామెడీ కానీ, డబుల్ మీనింగ్ జోక్స్ కానీ ఇవేం లేకపోవడం వల్ల ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఫస్ట్ చాయిస్ అయితే సంక్రాంతికి వస్తున్నాం. అనిల్ రావిపూడి అండ్ వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన ఈ థర్డ్ ఫిల్మ్ సంక్రాంతికి వస్తున్నాం కూడా మంచి హిట్ అయింది.